అయితే ప్రస్తుతం మనము వెదర్ ఆఫీస్‌లో ఉన్నాము. అయితే ఇక్కడ మనం రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతా ఉన్నాయి. అయితే ఈ ఉష్ణోగ్రతలకు సంబంధించి మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ అధికారిని శ్రావణి ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అమ్మా. మేడం రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అయితే ఈ ఉష్ణోగ్రతల టెంపరేచర్ ఎక్కడ ఎక్కువగా ఉంది? ఎక్కడ తక్కువగా ఉంది? మనకి గత వారం రోజుల్లో చూసుకున్నట్లయితే క్రమేపీనా ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తూ ఉన్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2-3 డిగ్రీలు అధికంగా నమోదవుతూ వస్తూ ఉన్నాయి. దాదాపుగా ఈ సమయానికి అంటే మార్చ్ చివరాఖరిలో ఉన్నప్పటికీ 38-39 డిగ్రీలు ఉండాల్సిన ఉష్ణోగ్రతలు మనకి మార్చి నెలాఖరులో 30వ తేదీ కానీ 29వ తేదీ చూసుకున్నట్లయితే 40 డిగ్రీల కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. 40 నుంచి కొన్ని ప్రదేశాల్లో 40 కంటే 41 డిగ్రీలు కూడా ఉష్ణోగ్రతలు నమోదవడం జరిగింది. గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లా అయిన మనకి నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం అత్యధికంగా, అలాగే మెదక్, నల్గొండ పరిసర ప్రాంతాల్లో 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదైంది. అండ్ ఇప్పుడు మనకు ఫిబ్రవరిలోనే ఎండలు స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ ఎక్కువగా తీవ్రతగా అనిపిస్తుంది. దీని గురించి మీరేమంటారు? అంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది కొంచెం సాధారణం కంటే ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదవడం జరిగింది. చూసుకున్నట్లయితే మనకి అంటే సాధారణంగా ఉండాల్సిన దానికంటే 2-3 డిగ్రీలు అత్యధికంగా నమోదవుతుంది. దీనికి కొద్దిగా ఎల్నినో ప్రభావం ఉందని చెప్పవచ్చు. అంతేకాకుండా మనకి ఉత్తరాది నుంచి వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అనేవి ఫిబ్రవరిలో ఏర్పడడం జరుగుతుంది. ఈ సంవత్సరం ద నంబర్ కౌంట్ ఆఫ్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. దాని యొక్క ప్రభావం వల్ల ఏంటంటే పూర్తిగా పొడి వాతావరణం ఏర్పడి ఉష్ణోగ్రతలు క్రమేపీనా పెరగడం అయితే జరిగింది. ఈ ఎండలు పెరిగిన సందర్భంగా అంటే నెక్స్ట్ ఇప్పుడు రాబోయే కాలానికి అంటే వర్షాకాలం వస్తుంది కాబట్టి దాని మీద ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా? వర్షాలు ఎక్కువ పడే అవకాశం ఏమైనా ఉందంటారా? ఈ సంవత్సరం ఋతుపవనాలు అనేవి సాధారణంగా ఉండే అవకాశం ఉంది. ఎల్నినో ప్రభావం చాలా తగ్గిపోయింది. దాదాపుగా మనకి మే నెలలో పూర్తిగా వీకెన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనకి ఈ అంటే నైరుతి ఋతుపవనాలు అయితే మాత్రం సాధారణంగానే ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఎండలతో పాటు వడగాల్పులు కూడా చాలా వస్తున్నాయి. ఇప్పుడు మధ్యాహ్నం అయ్యిందంటే అసలు బయటికి వెళ్ళే సిచ్యువేషన్ లేదు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? వడగాల్పులు ముఖ్యంగా మనకి 11 గంటల నుంచి 4 గంటల వరకు, అంటే ఉదయాన్నే మనకి డైరెక్ట్ సన్ రేస్ అనేవి ఉంటాయి. మనకి అత్యధికంగా ఉండేవి 11 గంటల నుంచి 4 గంటల వరకు. ఈ సోలార్ రేడియేషన్ ఇంటెన్సిటీ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే మనకి ఎండ వేడిమి తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలోని ముఖ్యంగా దాదాపుగా అందరూ ఈ సమయంలో ఇంట్లోనే ఉంటుంటారు. ఒకవేళ ప్రయాణాలు ఉంటే చాలా వరకు ముఖ్యంగా వృద్ధులు కానీ పిల్లలు కానీ బయట ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది. అత్యవసరంగా ప్రయాణాలు వెళ్ళాల్స్తే మాత్రం దే హ్యావ్ టు క్యారీ ద ఓఆర్ఎస్ సొల్యూషన్స్, అలాగే వాటర్ను కూడా క్యారీ చేయాలి. అలాగే నార్మల్ పర్సన్స్ అంటే ఇంట్లో ఉన్నప్పటికీ కొద్దిగా ఒక్కపోత వాతావరణం ఉంది రాత్రిపూట. మనం రోజు దైనందిన తీసుకునే ఈ నీటి శాతాన్ని కొద్దిగా పెంచడం మంచిది. దానివల్ల ఏంటవుతుందంటే ఈ వేడిమి వల్ల బాడీ అనేది కొద్దిగా ఎవాపరేషన్ అయ్యి మనకి కావాల్సిన వాటర్ బ్యాలెన్స్ని కంట్రోల్ తగ్గుతుంది. సో డీహైడ్రేషన్ గురి కాకుండా ఉండాలి అంటే వాటర్ ఇంటేక్ని అంటే తీసుకునే దానికంటే కొంచెం ఎక్కువగా తీసుకోవడం మంచిది. అలాగే బయట కార్మికులు పనిచేస్తూ ఉంటారు, లేదంటే బయటను కానీ స్ట్రీట్ వెండర్స్ కానీ ఎవ్రీ టైం దే హ్యావ్ టు క్యారీ ద లోకల్ వాటర్ బాడీస్, అంటే దగ్గరలో ఉన్న వాటర్ బాడీస్ సెట్ చేసుకోవాలి. లేదంటే అక్కడ ఎక్కువగా వాటర్ని వాళ్ళు క్యారీ చేస్తూ ఫ్రీక్వెన్సీ ఆఫ్ టేకింగ్ ఆఫ్ వాటర్ కూడా ఎక్కువగా ఉండాలన్నమాట. సో చూసారు కదా, అంటే ఖచ్చితంగా అంటే ఉష్ణోగ్రతలు దినదినం పెరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా అంటే బయటికి వెళ్ళే వాళ్ళు బయటికి వెళ్ళకుండా ఉండడం మంచిది. వీలైతే చాలా ఇంపార్టెంట్ పనులైతే తప్ప వెళ్ళినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.